జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఫిబ్రవరి 27, 2026. ఈరోజు పునర్వసు నక్షత్రము. శ్రీరాముడు అవతరించిన నక్షత్రము, శ్రీరాముడి తిరునక్షత్రము పునర్వసు నక్షత్రము. ఈరోజు కులశేఖర ఆళ్వారు తిరునక్షత్రము కూడా ఈరోజు. తమిళ క్యాలెండర్ ప్రకారం మాసీ మాసంలో, ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చే ఈ మాసీ మాసంలో పునర్వసు నక్షత్రము రోజు కులశేఖర ఆళ్వారు వారి తిరునక్షత్రము. ఈరోజు కులశేఖర ఆళ్వారు జన్మించారు. కులశేఖర ఆళ్వారు మనకున్న ఈ 12 మంది ఆళ్వారులలో ఒకళ్ళు. 9వ శతాబ్దానికి సంబంధించి ఈ ఆళ్వారులు గొప్ప వైష్ణవ భక్తులు. కులశేఖర ఆళ్వారు ఆ శ్రీమన్నారాయణుడి కౌస్తుభ మణి అంశ తీసుకొని అవతరించిన గొప్ప భక్తుడు. కులశేఖర ఆళ్వారు పెరుమాళ్ తిరుమూలి, ముకుందమాల స్తోత్ర వంటి గొప్ప రచనలు చేసి ఆ స్వామివారిని స్తుతించారు. కులశేఖర ఆళ్వారు చాలా గొప్ప విష్ణు భక్తులు, రామ భక్తులు, కృష్ణ భక్తులు. రామాయణం వినేటప్పుడు ఆ లీలలో జీవించేవాళ్ళు. ఎప్పుడైతే సీతమ్మని రావణాసురుడు అపహరించే ఆ ఘట్టము చదివే సమయంలో కులశేఖర ఆళ్వారు తన సైన్యాన్ని అంతా తీసుకొని లంకకి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. సముద్రంలో ఈదుకుంటూ లంకకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అప్పుడు రామచంద్రుల వారు సీతా సమేతంగా దర్శనమిచ్చి రామచంద్రుల వారు అంటారు కులశేఖర ఆళ్వారితోటి, నేను సీతమ్మని తీసుకొని వస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తారు. కులశేఖర ఆళ్వారు చేసిన అన్ని రచనలలో ముకుందమాల స్తోత్ర చాలా గొప్పది. సో ఈ తిరునక్షత్రం సందర్భంగా కులశేఖర ఆళ్వారిని మనము వారి ప్రార్థనా శ్లోకంతో కీర్తిద్దాము. గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం.